తమిళనాడు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఇంకా 4వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి. బట్ అంటే ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి నేను కొన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరోసారి ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా మరోసారి డిఎంకే పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నేను మీకు ఇంపార్టెంట్ వివరాలు చెప్తాను. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకే కూటమి మరోసారి అధికారంలోకి చేపట్టున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84% పైగా ఓటింగ్ నమోదైంది. గత 2021లో ఎన్నికల కంటే 11% ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. తమిళనాడు చరిత్రలో పరిశీలిస్తే గత 4 దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారే సాంప్రదాయం ఉంది. అంటే తమిళనాడులో అంటే ప్రతిసారి 5 ఏళ్లకు ప్రభుత్వం మారిపోతుంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడిఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డిఎంకే రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రతి సర్వే కూడా డిఎంకేకే ఇచ్చాయండి. ఇది మాత్రం వాస్తవం. అధికార డిఎంకే ప్రతిపక్ష ఏఐడిఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్న డిఎంకే ఆధిపత్యం కనిపిస్తుందని సర్వేల్లో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 2 కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేల్లో వెల్లడైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డిఎంకే కూటమి 125 నుంచి 145 స్థానాల్లో అధికారం చేపట్టనుందని సర్వేల్లో తేలింది. ఏఐడిఎంకే 65 నుంచి 80 స్థానాలతో పరిమితం అవుతుంది. అంటే మరోసారి ప్రతిపక్షాన్ని కొనసాగిస్తారని చెబుతున్నారు. టీవీకే పార్టీ 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు వచ్చి 2 నుంచి 6 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సర్వేలు చెబుతున్నాయి. డిఎంకే కూటమి 38.4% ఓటు బ్యాంక్ చేసుకుంటే డిఎంకే పార్టీకి సంబంధించి ఏఐడిఎంకే వచ్చి 31.5%, టీవీకే పార్టీ 23.6%, ఇతరులు వచ్చి 6.5% ఈ రకంగా దీనికి సంబంధించి. సో ఈ రకంగా చూస్తే కనుక డిఎంకే కూటమి 38 ఇందాక మనం చెప్పుకున్నట్లు, మహిళలు డిఎంకేకు 37.8% మద్దతు తెలిపితే ఏఐడిఎంకేకు 30.2%, టీవీకేకు 26%, ఇతరులకి 6% మద్దతు ఇచ్చారట. పురుషులకు సంబంధించి డిఎంకేకి 39.5%, అన్నా డిఎంకేకి 32.6%, టీవీకే పార్టీకి 21.1% అంటే మద్దతు ఇచ్చారట పురుషులకు సంబంధించి. ఇక 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత అంటే ఓటర్లు 34.9% డిఎంకే పార్టీకి మద్దతు ఇస్తే అన్నా డిఎంకేకి 25.8% అవకాశం ఇచ్చారంట. ఇంకా టీవీకే పార్టీకి 32% అవకాశం ఇచ్చారంట, అంటే కొత్త పార్టీ విజయ్కి సంబంధించి. ఇక ఇతరులకు 7% ఇట్లా అవకాశం ఇచ్చారనేది సర్వేలు చెప్తున్నాయి. ఇక డిఎంకే అన్నా డిఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా భారీ మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలు తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలత్తూరులో, అన్నా డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారనేది చెప్తున్నారు. మరో ఏఐడిఎంకే మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్నికల ముందు డిఎంకేలో చేరి బోడినాయి కనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటుందని చెప్తున్నారు. సో ఇట్లా టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుంచి గెలిచే అవకాశాలు ఉండగా ఈస్ట్ తిరుచివరాపల్లిలో వెనుకబడినట్లు సర్వేల్లో తేలింది. డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారంట. సో శ్రీ పెరంబూర్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వా అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్లు చెప్తున్నారు. సో అంటే ఇవన్నీ కూడా సర్వేలే అండి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మైలాపూర్లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా సర్వేలో తేలింది. సినీ నటుడు దివంగత విజయకాంత్ సతీమణి డిఎండికే చీఫ్ ప్రేమలత గతంలో
విజయకాంత్ గెలిచిన విరుధాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె 3వ స్థానానికి పరిమితి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో వృద్ధ నేత కరుణానిధి సన్నిహితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డిఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు 11వసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంట. గ్రేట్. ఏఐడిఎంకే మిత్రపక్షం పిఎంకే చీఫ్ అన్బమణి రామ్దాస్ సతీమణి సౌమ్య అన్పమణి రామ్దాస్ ధర్మపురం నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారంట. ఇక డిఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే అన్నా డిఎంకే మధ్య చీలిపోనున్నాయి. టీవీకే పిఎంకే ఆర్ శశికళ కూటమితో ఏఐడిఎంకేకి నష్టపోతుందంట. సో ముఖ్యంగా ఏఐడిఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ అయిన తేవర శశికళ కూటమి ఓపీఎస్ వల్ల పన్నియార్ ఓటు పిఎంకే ఆర్ పార్టీ వల్ల నష్టపోతుందంట. తద్వారా గ్రాస్ రూట్లో అన్నా డిఎంకే చాలా స్థానాల్లో దెబ్బతిందంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ఇలాంటివి. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా వీసీకే మద్దతుతో డిఎంకే తన ఎస్సీ ఓటు బ్యాంకు బదిలపరుచుకుంది అనేది చెప్తున్నారు. సో విజయ్ వల్ల డిఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోతున్నప్పటికీ ముస్లింలు డిఎంకే వైపే మొగ్గు చూపారంట. సో డిఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారంట. ఇది మొత్తం మీద తమిళనాడు ఎలక్షన్ సంబంధించి సర్వేలు ఇట్లా ఇచ్చాయి. సో మనం ఎన్నికలప్పుడు కూడా నేను అక్కడ తిరిగాను. బట్ అప్పుడు కూడా నేను అక్కడ పరిశీలన చేస్తే అంటే ఓటు శాతం ఈసారి పెరిగింది కానీ బట్ అక్కడ పరిశీలన చేస్తే మాత్రం మరోసారి డిఎంకే పార్టీకే అవకాశం ఇచ్చే రకంగా అక్కడ వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన అలాంటివి కనపడ్డాయి. బట్ అందువల్లనే గత వీడియోలో కూడా నేను చెప్పాను డిఎంకే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం, ఆల్ ద బెస్ట్. ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సరే. బట్ ఏరా అంటే చూద్దాం, మరి కొద్ది సమయం ఉంది కదా, కొద్ది రోజులే ఉంది కాబట్టి ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు ఇవంతా కూడా సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను మీకు అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.